హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. ఇదైతే మా 10th బ్యాచ్ గెట్ టుగెదర్ 2006 అండ్ 2006-07 లోపు. ఇక్కడైతే మేము గ్రూప్ పిక్స్ అనమాట. ఇవేమో 10th ఉన్నప్పుడు దిగిన గ్రూప్ పిక్స్ అనమాట. తర్వాత ఇక్కడైతే మా స్కూలు మీరు అరే స్కూల్ చూస్తున్న ఏంది ఈమె గుడి చూపిస్తుంది అనుకుంటున్నారా? మేము గుడిలోనే చదివామండి. మాది యాక్చువల్గా APSWR స్కూల్ గుండ్లకుంట. యాక్చువల్గా మేము చదివేటప్పుడు బిల్డింగ్ లేదు, అంటే అప్పుడే కొత్తగా స్టార్ట్ చేశారు. కానీ బిల్డింగ్ కొన్ని కారణాల వల్ల మాకు బిల్డింగ్ తొందరగా కట్టలేదు. సో మేము 6 సంవత్సరాలు అదే 6th నుండి 10th వరకు ఇదే గుడిలోనే చదివామండి. అసలు అక్కడే ఒక రూమ్లో అక్కడే మాకున్న ప్లేస్లో తినేవాళ్ళం, అక్కడే చదువుకునే వాళ్ళం, అక్కడే పడుకునే వాళ్ళం. ఇక్కడ ఈ చెట్టు మీద, ఈ చెట్టు నీడలో కూడా మాకు మొత్తం స్కూలు క్లాసెస్ చెప్పేటోళ్ళు, కింద కూర్చోబెట్టి చదివేటోళ్ళు. అక్కడనే మమ్మల్ని మోకాళ్ళ మీద నిలబెట్టే వాళ్ళు. మాకు పనిష్మెంట్ ఇవ్వాలంటే అక్కడనే గుంజీలు తీపిచ్చేవాళ్ళు. ఇక్కడైతే ఈ గేట్ వెనకల మాకు వాష్రూమ్స్ ఉండేవి. పాపం నైట్ పూట మాత్రం మాకు వాష్రూమ్ తీసుకెళ్ళడానికి ఒక వాచ్మెన్ అక్కను ఉంచేటోళ్ళు. ఎన్నిసార్లు లేపేటోళ్ళం మా అక్కనైతే. అసలు ఒక్కరం వెళ్ళొద్దని పాపం భయపడుకుంటే అక్క వచ్చి తీసి మమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చి గేట్లు వేసుకునేది. అసలు మొత్తం ఒక 600-700 మందిని ఇదే ప్లేస్లో ఉన్నామండి. అసలు వర్షాలు వచ్చినా ఎట్లొచ్చినా దోమలు చాలా ఇబ్బంది పడినా కూడా మంచిగా అక్కడే ఉండి డే అండ్ నైట్. మాది హాస్టల్ అండి. సో ఇక్కడేమో క్లాస్ రూమ్స్లో చదువుకుంటాము. తర్వాత పక్కన వేరే ఇల్లులు రెంట్కి తీసుకొని అక్కడ మాకి అంటే మనకి బకెట్లు కానీ మన వస్తువులు లగేజు అదేమో అక్కడ పెట్టేటోళ్ళు. మార్నింగ్స్ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ ఇక్కడే ఉండేవాళ్ళం. ఏమన్నా అవసరం వస్తే ఆ రూమ్స్కి వెళ్ళేసి వచ్చేటోళ్ళము. తర్వాత ఇదైతే స్టోర్ రూము, అంటే మా హాస్టల్కి ఫుడ్ కావాల్సిన స్టోరు అంతా ఇక్కడే స్టోర్ చేసేటోళ్ళు. తర్వాత ఇది ప్రిన్సిపల్ రూమ్ దగ్గర చూసారా 17 ఏళ్ళ తర్వాత కూడా ఆహార పట్టిక అలానే ఉన్నది. ఇదేమో వంటగది మేము చదివేటప్పుడు. సో ఇదైతే గెట్ టుగెదర్ అరేంజ్ చేసిందండి మనకి. తర్వాత ఈ గెట్ టుగెదర్ అనేది గుడిలో, ఆంజనేయ స్వామి గుడిలో, మీకు చెప్పాను కదా టెంపుల్లోని. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, తర్వాత చెన్నకేశ్వర స్వామి టెంపుల్ 2 ఉంటాయి. ఈ టెంపుల్లోనే మేము 6 ఏళ్ళు కూర్చొని చదివాము. అంటే లోపలికి వెళ్ళేటోళ్ళం కాదు, బయట టెంపుల్ బయట చదువుకునే వాళ్ళము. ఇక్కడైతే అరేంజ్ చేసిన కేక్ అండి మేము గెట్ టుగెదర్ పార్టీకి. తర్వాత ఇక్కడ మా సార్ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరిగా వచ్చి కూర్చొని అందరు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత మా ఫ్రెండ్స్ ఏమో మనం ఇక్కడ కూర్చున్నాం కదా, ఇక్కడ చదివాం కదా, ఇక్కడే మన మోకాల మీద అలా అంత గుర్తు చేసుకుంటున్నారు మెమరీస్ మొత్తము. 10th క్లాస్ అప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా అని అందరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి నిజంగా అసలు చెప్పాలంటే. తర్వాత ఇక్కడేమో మా ఫ్రెండ్స్ స్నాక్స్ అరేంజ్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ. వచ్చిన ఫ్రెండ్స్ ప్లేట్లలో స్నాక్స్ బిస్కెట్స్ పెట్టి ఇస్తున్నారు. తర్వాత మా ప్రిన్సిపల్ సార్ వచ్చారనమాట. సార్కి వెల్కమ్ చెప్పాము. తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటా ఇలా స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేశారు. తర్వాత మా సార్ వాళ్ళందరూ కూడా కూర్చొని ఎక్కడెక్కడ ఏంటిది అని మాట్లాడుకుంటున్నారు అనమాట. తర్వాత మేమైతే ఈ స్కూలు మాకు శాంక్షన్ చేసింది, అంటే దాని పక్కనే మా మామ వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఈ మామయ్యేనమాట ఈ స్కూలు గవర్నమెంట్ నుండి వాళ్ళ ఊర్లో పెట్టించింది. సో మా మామయ్యని ఇన్వైట్ చేసాము. ఆయన చాలా బిజీగా ఉన్న పిలుస్తానే వచ్చారండి. అసలు చాలా బిజీగా చాలా మందితో మాట్లాడుతున్నారు, ఎలక్షన్స్ టైం కదా, కానీ పిలుస్తానే వచ్చారండి 10 minutes. సో నేను మా ఫ్రెండ్ వెళ్ళి పిలిచాము. మాకు బంధువు అనమాట, మాకు మామ అవుతారు. సో ఈ మామ జమ్మలమడుకు చాలా సంవత్సరాలు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మా చిన్నప్పుడు నేను ఈ స్కూల్లో 7th చదివేటప్పుడు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కూడా చేశారండి. తర్వాత ఇప్పుడైతే ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో కడప కర్నూలు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు ఎలక్షన్స్ తరపున. సో మా మామ పిలవగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మామ. వచ్చిన తర్వాత కేక్ కట్ చేయించాము. పిల్లలకి ఇది మండుతుందండి, కొంచెం దూరంగా ఉంచండి అని చెప్తున్నారు. తర్వాత పిల్లలకి కేక్ పెట్టారు. చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారండి పిల్లలైతే. అసలు మా మామ పిలవగానే వచ్చినారు. చాలా బిజీగా చాలా మంది ఉన్నారు. మేము ఫస్ట్ బ్యాచ్ రండి మా అమ్మ, ఒక్క 5 minutes రండి మా అమ్మ అంటానే పాపం పిలవగానే వచ్చారు. అసలు ఎన్ని పనులు ఉన్నా కూడా. తర్వాత కేక్ కట్ చేశాక వెళ్ళిపోయారండి. ఇక్కడ సార్ ఏమో కేక్ కట్ చేసి మా మామయ్య వాళ్ళకి ఇచ్చారు. అందరు సార్ వాళ్ళకి. పిల్లలు మాత్రం కేక్ కట్ చేసేటప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యి మాకని కేక్ చుట్టే ఉన్నారండి. తర్వాత మా మామయ్యకు ఒక చిన్న సన్మానం లాగా ఒక చిన్న శాల్వా కప్పాము. శాల్వా కప్పిన తర్వాత సారేమో ముందు కేక్ తినిపించిన పిక్ అండి ఇది. తర్వాత ఒక చిన్న గిఫ్ట్ తెప్పించాము. సో గిఫ్ట్ ఇచ్చాము మామయ్యకి. తర్వాత మేము అందరం గ్రూప్ పిక్ దిగామండి, సార్ వాళ్ళు మేము అందరము. తర్వాత ఒక్కొక్క సార్కు గిఫ్ట్ ఇచ్చాము. ఇక్కడైతే మా ప్రిన్సిపల్ సారు, తర్వాత ఇక్కడ మా వేణు సారు న్యాచురల్ సైన్స్ చెప్పారనమాట.
తర్వాత ఏమో ఇక్కడేమో మా ఫిజిక్స్ సార్ అండ్ మేడము నర్సయ్య సారు, తర్వాత ఇక్కడేమో మ్యాథ్స్ సార్ అనమాట, ఇక్కడేమో గోవింద్ సారు న్యాచురల్ సైన్సే చెప్పారు, తర్వాత ఏమో తెలుగు మేడము అంజలి మేడము, మా తర్వాత మేడం గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఇక్కడేమో లోకేష్ అన్న, తర్వాత మేము సపరేట్ గ్రూప్ పిక్ దిగాము, ఏదో ఒక పోజ్ పెట్టండి అని చెప్పాడు కెమెరామ్యాన్, మాకు నచ్చింది మేము పెట్టేసుకున్నాము. తర్వాత ఇక్కడేమో విజయక్క వాళ్ళ హస్బెండ్. తర్వాత ఇక్కడైతే లంచ్ టైం అయిపోయింది, లంచ్ మెనూ అనమాట. ఇదేమో గోబీ ఫ్రైడ్ రైస్, తర్వాత భక్షాలు, ఇంకా మెనూ అయితే చాలా మంచిగా ఉంది. ఇక్కడేమో పెరుగు, ఫుడ్ అయితే చాలా బాగుండిందండి. ఇక్కడేమో గోంగూర పచ్చడి, తర్వాత ఇదేమో వంకాయ కర్రీ, పప్పు, రసము, ఉల్లిపాయ పకోడీ, తర్వాత కొబ్బరి అన్నము, చాలా మంచిగా ఇచ్చారండి క్యాటరింగ్ వాళ్ళు కూడా. ఫుడ్ అయితే చాలా బాగుంది, టేస్ట్ అయితే ఏమంటే ఎండకు కొంచెం తినలేకపోయాం, కానీ ఇవైతే అప్పడాలు అన్నీ మంచిగా ఉన్నాయి టేస్ట్. కొన్నిసార్లు డబ్బులు పెట్టినా ఫుడ్ టేస్ట్ ఉండదు, బట్ ఈ క్యాటరింగ్ వాళ్ళు ఫుడ్ బాగా ఇచ్చారు. ఎక్కడైతే 17 ఏళ్ళ క్రితం మా సార్ వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళమో సేమ్ ప్లేస్లో అన్నం పెట్టినామండి. అసలు ఆ సాటిస్ఫాక్షనే వేరు. అసలు అందరినీ కలిస్తే అసలు ఎంత హ్యాపీ అనిపించిందో. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ ఒక చోటుకు 17 ఏళ్ళ తర్వాత. యాక్చువల్గా గ్రూప్లో మా గ్రూప్ ఉండింది 10th క్లాస్ గ్రూప్లో, 2-3 మాట్లాడుకునే వాళ్ళం. వీళ్ళందరినీ ఈ మధ్య గ్యాదర్ చేశామండి. ఇక్కడైతే అన్నం తిన్న తర్వాత మేము దంశరాధ ఆడినాం అనమాట. ఈ దంశరాధ ఒక్కొక్కరు చెప్తుంటే ఒక్కొక్కరు గుర్తుపట్టారు. ఫస్ట్ ఇక్కడ మా ఫ్రెండ్ చెప్పేది ఎవరికి ఏం చెప్పిందో తెలియదు. ఇక్కడైతే నేను చేసేదేమో పాండవుల వనవాసము, అది చెప్పనీకైతే చాలా ట్రై చేశాను. తర్వాత నేను పాండవుల వనవాసం అంటే పాండవులు అని చెప్పడానికి ఇలా అని చూపించి పాచికలు అని చూపించాను. తర్వాత మా సార్ ఒకరు గుర్తుపట్టినారు అది పాచికలు అనేది. తర్వాత 5 మంది అని చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కాలే. తర్వాత ఇట్లా కాదు 1 2 3 4 5 అని చెప్పేసి 5 మెంబర్స్లో ఫస్ట్ 1 ఇలా జూదం ఆడతాడు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి వెలగలేదు. మళ్ళీ ఇంకోసారి చెప్పిన తర్వాత కొంతమంది 1 2 3 4 5 అని చెప్పిన తర్వాత అప్పుడు పాండవులు అన్నారు ఎవరో. ఆ తర్వాత పాండవులందరూ ఇలా వెళ్తారు అని చూపించాను. అలా వెళ్తారని చూపించినా కూడా వాళ్ళకి అర్థం కాలే. ఇలా పెట్టి చూపించిన తర్వాత వెళ్ళలే. ఇంకా మళ్ళీ తర్వాత ఇలా వెళ్ళిపోయాను. ఇలా వెళ్ళిపోతే అప్పుడు ఎవరో స్టూడెంట్స్ ఎవరో చెప్పారండి, పాండవుల వనవాసం ఇలా వెళ్ళిపోతారని చెప్తూనే అప్పుడు చెప్పారు. అప్పుడు నాకు ఆనందం అనిపించింది. తర్వాత ఇది మా ఫ్రెండ్ శ్రావణి, అది ఈజీగా చెప్పేసింది. కృష్ణార్జున యుద్ధం అంటే కృష్ణుని లాగా నిలబడేసింది. తర్వాత ఇలా అంటానే ఎవరో చెప్పేశారు కృష్ణార్జున యుద్ధం అని. తర్వాత తినేమో లక్ష్మీ ప్రసన్న ఏమో చెప్పింది, కానీ నాకు అక్కడ అసలు ఏం సినిమా పేరు చెప్పారు లేకపోతే ఏం చెప్పారు అనేది నాకు గుర్తు లేదు, అసలు వినపడలేదు. సో ఇక్కడైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. కొన్ని వీడియోలు అంటే డైరెక్ట్గా వాళ్ళు ఏం మాట్లాడారో అదే పెట్టాలి అనుకుంటున్నా. ఇక్కడైతే మా ఫ్రెండ్ ఇంద్రజ తను ఏం చెప్పిందంటే, ఏవండి ఆవిడ వచ్చింది అనేదాన్ని చెప్పనీకి ట్రై చేసింది. లాస్ట్ మా ఫ్రెండ్ ఒక ఆమె గుర్తుపట్టింది. ఇక్కడ ఏంటంటే పిల్లలందరూ అరుస్తున్నారు కదా, సో ఆ వాయిస్ సరిగ్గా వినపడదని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. తర్వాత ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఎంత క్యూట్ ఉన్నాడో, పాపం చిన్న బాబుని వేసుకొని వచ్చిందండి. చాలా గ్రేట్. అసలు ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ఫ్రెండ్స్ అందరి హస్బెండ్స్కి కూడా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే లేడీస్ రావాలంటే చాలా పర్మిషన్స్ ఉంటాయి. అత్త వాళ్ళని అడగాలి, మామయ్య వాళ్ళని అడగాలి. ఈరోజు గెట్ టుగెదర్కి రావడం చాలా సంతోషకరంగా ఉంది. మరియు మనము ఫోన్ చేయగానే రెస్పాండ్ అయ్యి గౌరవంగా ఈ ప్రోగ్రామ్కి హాజరైనటువంటి మా ప్రిన్సిపల్ సార్ గారికి, వేణుగోపాల్ సార్ గారికి, గోవింద్ సార్ గారికి, మహేష్ సార్ గారికి, అలాగే నర్సయ్య సారు వాళ్ళ వైఫ్కి, అంజలి మేడంకి అందరికీ చాలా థ్యాంక్స్. చాలా రుణపడి ఉంటాం సార్. ఇలాంటి మళ్ళీ ఎన్నో చేసుకోవాలనుకుంటున్నాం ప్రోగ్రామ్స్. మాకు ఈ స్కూల్తో చాలా మెమోరీస్ చాలా గుర్తున్నాయి. మేము చదువుకునింది 2002 జాయిన్ అయినాం ఇక్కడ. దాదాపు 2006 వరకు ఇక్కడే ఉన్నాము. ఫస్ట్ బ్యాచ్ మాదే కావడం వల్ల ఏవి కొత్త విధానాలు ప్రవేశపెట్టినా ఏమన్నా మార్పులు జరిగినా మా బ్యాచ్ తోటే స్టార్ట్ అయ్యేవి. మేము మొత్తం 42 మంది ఉండేవాళ్ళము. అందరి పేర్లు మాకు గుర్తే, కొంచెం రీకాల్ చేసుకోవాలంతే. అందరి పేర్లు గుర్తే. చాలా మెమోరీస్ ఉన్నాయి. ఈరోజు రావడం అనేది చాలా బాగుంది. మాకు దాదాపు 17 ఏళ్ళ తర్వాత కలుసుకోవడం జరిగింది. అంతవరకు వాట్సాప్లలో కానీ ఫోన్లలో కానీ కాంటాక్ట్ లేదు, ఎవరికి లేదు. మహా అయితే 10 మందికి ఉండొచ్చేమో.
ఈ 3 months నుంచి అనేది ఇది జరిగింది. సో అప్పటి నుంచి ఈ రోజు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు కలవాలా అని చాలా ఎగ్జైట్గా ఉన్నాము. ఈ రోజుతో ఆ కోరిక తీరింది. మళ్ళీ మళ్ళీ ఇలాంటివి జరగాలి, ఇక్కడితో ఆగిపోకూడదు. అలాగే మనం పిలవగానే ఎన్ని పనులు ఉన్నా సార్ వాళ్ళు మన కోసం రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇది అందరి దగ్గర జరగదు. మామూలుగా చేసుకుంటూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు, లేదా ఏం పోవాలి అని అనుకోవచ్చు, కానీ వాళ్ళు అలా అనుకోలేదు. అనుకోకుండా మన కోసం రావడం అనేది జరిగింది. ఇంకోటి, మేము చిన్నప్పుడు మనం 10th క్లాస్లో చేసిన అల్లరి, ఇక్కడ పెట్టిన ఫుడ్ అన్నీ గుర్తు తెచ్చుకొని చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు అయితే మన లైఫ్లో ఎన్నో హ్యాపీ మూమెంట్స్ ఉండొచ్చు, ఇది కూడా అందులో ఒకటి. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మనం ఎక్కడ కలుసుకోవాలనుకున్నా ఈ ప్లేస్ అయితే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే మన మెమోరీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఒకవేళ అక్కడ అరేంజ్ చేసుకుంటే అంత ఫీల్ ఉండకపోవచ్చేమో. ఎందుకంటే అక్కడ పడుకునే వాళ్ళము, ఇక్కడ లైన్లో ఉండేవాళ్ళము, ఇక్కడ గింజలు తీసేవాళ్ళము. అది మన మెను ఇట్లా చెప్పుకోవడానికి మాకుంది. ఇక్కడ ఆ స్కూల్లో అయితే ఇలా ఉండదు అనేది నా ఒపీనియన్. అందరూ చాలా సంతోషంగా రావాలి. మళ్ళీ మళ్ళీ ఇంకా ఇప్పుడు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నా కూడా రావాలని కోరుకుంటూ సెలవు. కొంతమంది వచ్చారు, కానీ మనం పిలవగానే ఫస్ట్ వీలు చూసుకొని ఎలక్షన్ వర్క్లో లీవ్స్ పర్మిషన్స్ లేకపోయినా మనం పిలవగానే వీలు చూసుకొని వచ్చిన సార్ వాళ్ళందరికీ ఫస్ట్ నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత మన ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ చదివింది అసలు మన ఫస్ట్ స్టెప్ ఇదే 10th క్లాస్. మనకు క్రమశిక్షణ నేర్పించినారు. అసలు జీవితంలో చదువు ఖచ్చితంగా ఎప్పుడైనా నేర్చుకోవచ్చు సార్, కానీ మాకు ఇక్కడ మీరు క్రమశిక్షణ నేర్పించారు. మా అల్లరినంతా భరించారు. పనిష్మెంట్స్ మాకు చదువు అలాగే చెప్పారు, మా అల్లరిని అలాగే భరించారు. మాకు క్రమశిక్షణ, పెద్దవాళ్ళంటే ఎలా గౌరవం ఇవ్వాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ మాకు ఇక్కడే నేర్పించారు. కాబట్టి ఈ స్కూల్ మాకు ఎంతో స్పెషల్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు. ఇంకా మన ఫ్రెండ్స్ అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. నేను ఇంద్రజ, ఇప్పుడు మండల సర్వేర్గా పనిచేస్తున్నా. నాకు 2012లో జాబ్ వచ్చింది. ఇప్పుడు నేను కడపలో వర్క్ చేస్తున్నాను. ఇది అయిపోగానే 10th కంప్లీట్ అయిపోగానే డిప్లొమా చేసి బీటెక్ అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రోగ్రామ్ అంతా అరేంజ్ చేసినందుకు నిఖితాకు, నాకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అన్నీ ఆర్గనైజ్ చేసింది చాలా బాగా. ఎందుకంటే అందరూ ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నా కూడా ఆ పిల్ల అన్ని వీళ్ళు చూసుకొని చాలా బాగా చేసింది మేడం. అందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ఫ్రెండ్స్కి థ్యాంక్స్ హార్ట్ఫుల్గా చెప్తాను. విమల నా పేరు వచ్చేసి వంగల విమల. నేనైతే ఈ గుండ్లకుంట స్కూల్లో 6th నుండి 10th వరకు చదివాను. చాలా అల్లరి చేసేదాన్ని. అసలు చెట్ల బండి మేడం అయితే చాలా మిస్ అవుతున్నా నేను. నాకు ఈ స్కూల్లో చదివేటప్పుడు ఏళ్ళకి ఏదో వచ్చిందండి. అసలు ఏం పోతుందో తెలియదు. కాకపోతే అప్పుడు మా సదన్న ఉన్నాడు. సదన్న తీసుకుపోయి అక్కడ ఏదో ఇంజక్షన్ వేయించి ఎల్లగొట్టినారు. తర్వాత నా ఏళ్ళైతే బాగా అయింది. మా స్కూల్లో అయితే ఫుడ్ బాగానే పెడుతున్నారు. ఎగ్గులు అయితే తీసుకుపోయి బయట వాళ్ళు అమ్మే వాళ్ళు వస్తుంటారు. వాళ్ళకైతే వాళ్ళకి ఇస్తుంటుంది కదా. ఓకే, లేకపోతే వెనకాల ఒక కాలు ఉండదు. ఎగ్గులు ఇచ్చేసి చెక్కలు తీసుకుంటున్నావు కదా, అప్పుడు అమ్ముతుండే వాళ్ళు. ఇక్కడ 10th వరకు చదివాను. ఇంటర్ ఏమో పబ్లిక్ స్కూల్లో చదివాను. తర్వాత ఈ డిగ్రీ వచ్చేసి ఫార్మసీ ప్రొద్దుటూరులోనే 6 కాలేజ్ అని ఉంటుంది, పెద్ద శెట్టిపల్లె దగ్గర. మా అమ్మ దూరం పంపినని ఆ కాలేజీలోనే చేసింది. తర్వాత 4th ఇయర్ చదువుతున్నాక మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ పేరు అన్నం తులసిరెడ్డి. ఆయన ఏజీబీఎస్సీ ఆఫీసరు. సో తెలంగాణ మొత్తం రోజుకు ఒక ఊరు తిప్పుతుంటాడు అనమాట. ఒక సంవత్సరం ఒక ఊరు అట్లా 4 ఒకటి హైదరాబాద్, తర్వాత సిద్దిపేట, తర్వాత మంచిర్యాల, ఇప్పుడైతే గద్వాల తర్వాత కరీంనగర్. ప్రజెంట్ అయితే కరీంనగర్లో ఉంటున్నాము. తర్వాత ఇక్కడ ఈ గెట్ టుగెదర్ ఫస్ట్ అయితే నేను, కల్పన, తర్వాత నిఖిత, మేము ఒక 3-4 ఈ గ్రూప్ ఉండింది. ఈ గ్రూప్లో ఒక 3 జస్ట్ మాట్లాడుకుంటున్నాము. నేను, కల్పన ఉండేసి అయ్యో చాలా మంది గెట్ టుగెదర్ అవుతున్నారు కదా, మనం ఎందుకు కాకూడదు అంటే అందరు మెంబర్స్ కొంచెం గ్యాదర్ చేసేసినాము. ఇంకా చాలా మంది గ్రూప్లో ఉన్నారు. కొంచెం పిల్లలతోటి అట్లా కుదరక రాలేదు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే పేరున థ్యాంక్ యూ, ధన్యవాదాలు. టీచర్లు అందరికీ ఎక్కడి నుండో చాలా కష్టపడి వచ్చినారు. మరి ముఖ్యంగా సార్ వాళ్ళకి థ్యాంక్ యూ నర్సయ్య సార్, థ్యాంక్ యూ వేణుగోపాల్ సార్, థ్యాంక్ యూ మధ్యరేట్ సార్, థ్యాంక్ యూ లోకేష్ అన్న, థ్యాంక్ యూ సార్, మీకు కూడా థ్యాంక్ యూ మహేష్ సార్, థ్యాంక్ యూ గోవింద్ సార్, థ్యాంక్ యూ మేడం. తర్వాత మీరు కూడా చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చారు. అసలు చాలా గ్రేట్. అసలు నేను నా కొడుకుని తీసుకొని రాలేకపోయినాను. నీకైతే థ్యాంక్ యూ బుడోడా. అందరూ నాకైతే చాలా ఇటు సైడ్ తిరుగురా బుడి. అక్కడ
బిల్డింగ్ లో పెట్టుకుందాం అనుకున్నాం కానీ మెమరీస్ అన్ని చాలా మిస్ అయ్యేటోళ్ళం అసలు. ఆ చెట్టు కింద దిగిన పిక్స్ కానీ, అక్కడ దిగిన మోకాలు చిప్పలు, అక్కడ తీసిన గుంజులు కానీ, తర్వాత హెల్త్ మేడం గుడ్డు కంపల్సరీ తినాలి, గుడ్డు తినకపోతే మరి ముఖ్యంగా నాకు సో అందరికి థ్యాంక్ యూ సో మచ్. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఇంకొకటి, ఎవరైతే ఇక్కడ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో బెల్లు కొట్టండి. అదో బెల్లు కొట్టండి. నా బిడ్డ అయితే బెల్లు కొట్టింది. అంతేనండి, ఇదే. Present I am living in Vijayawada. My husband name is Srinivasulu. He is working in Vijayawada. Vijayawada ఫైర్ ఆఫీస్లో వర్క్ చేస్తారండి. నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద అబ్బాయి ఏమో ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నారు, సెకండ్ అబ్బాయిని పేరుతోనే ఇచ్చారు. పేరుతోనే ఉన్నాం ప్రజెంట్. నాకు ఇద్దరు, ఒక బాబు పాప. పిల్లల పేర్లు ఉన్నాను సార్. బ్యాచ్ లో 10th కంప్లీట్ చేస్తున్నాను. తర్వాత ఎంఎస్సీ ఫిజిక్స్ చేసి కడప ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో రెగ్యులర్గా 1 year చేశాను. 2017లో మ్యారేజ్ చేసుకొని తమిళనాడుకి వెళ్ళిపోయాను సార్. జాబ్ ఫిట్ చేశాను. ఇప్పుడు ఈ పిల్లలతో ఫ్యామిలీ సపోర్ట్ నడుపుతాను అంతే సార్. తర్వాత ఇంటర్ తొండూరులో జరిగింది. వేణుగోపాలసారి అప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి జాయిన్ చేయించాను. నేను పద్మావతి కేసీ లక్ష్మి. ఫస్ట్ అసెసర్ గురించి చెప్తారు. ఫస్ట్ అసెసర్ గురించి చెప్తారు. సైన్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ అంతవరకు ఒక 7th వరకు బాగా చదివాను. తర్వాత కొంచెం టీచర్స్ కూడా గారం చేశారు. టీచర్స్ గారం చేసినారంటే సైన్స్ కూడా ఇష్టం వచ్చింది. దానికి మాత్రం సదాశివారెడ్డి సార్ ఉండేవాడు ఫస్ట్, మళ్ళీ సురేష్ సార్ ఉండేవాడు, మళ్ళీ నర్సయ్య సార్. మే నర్సయ్య సార్ చెప్పింది ఫిజిక్స్ మే. సైన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. చదివాను, బాగా చదివాను, కానీ హైయెస్ట్ మార్క్స్ కూడా సైన్స్ మీద. మరి బీటెక్ ఎందుకు వేసినావు? మ్యాథ్స్. ఏం చెప్తున్నావు? 5 నిమిషాల నుండి పట్టుకున్నా ఇది. ఇప్పుడు తిరుపతి ఇంటర్ అయిపోయాక ఎంసెట్ అయిపోయాక నా దగ్గర కూర్చొని మోహన్ బాబు కాలేజ్లో చేరు అని చెప్తాను. మోహన్ బాబు కాలేజ్లో చేరు అని చెప్పారు. ఇంటర్లో ఆడపిల్లలు ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారనేసరికి చాలా హ్యాపీగా ఫీల్. మన లోకేష్ ఫోన్ చేసి సార్ అలా కల్పన వాళ్ళ మా దగ్గర ఉంది, ఇద్దరు కలిసి ఫోన్ చేశారు. అనుకుంటున్నారు 27 అన్నట్టు చెప్పినారు. సరే అందరూ వస్తున్నారంటే అందరికీ ట్రై చేస్తున్నారు, రావచ్చు సార్ అంటారు. టీచర్లు కూడా అందరు వస్తున్నారా, అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అనేది కూడా అందరూ ఫోన్ నెంబర్లు తీసుకున్నారు సార్. అందరికీ ఇన్వైట్ చేస్తున్నారు. ఇక వేణు సారు మీకు టచ్లో లేనట్టున్నారు. వేణు సారును నేనే గుర్తు చేశాను.
మంచి చేసి నేను సారు నేనే ఎక్కడున్నాడు కనుక్కుంటాను. సారు టైంకి మనకు అందుబాటులో రాలేకపోయింది. లాస్ట్లో వచ్చి 3 days బ్యాక్ అంతే కదా. అందుకే సారు మందులో ఫోటో లేకుండా స్పెషల్ పంపించాం సార్. యాక్చువల్గా మీ నెంబర్ లేదు సార్, అందుకే లేట్ అయింది. ఫోటో అడిగింది ఫోటో అడిగింది ఎందుకమ్మా అంటే లేదు లేదు సార్ సర్ప్రైజ్ అని. అసలు మేమే సర్ప్రైజ్ అయినాం సార్. నేను వచ్చాం సార్, నేను ఎట్లయినా వచ్చా. అక్కడ పోయి అక్కడ 17లో మీరు చూసేసరికి చాలా హ్యాపీ. మీరు చూసింటారు కదా ఎన్నో మార్పులు చేసినట్టు. అవునా లేదా? అవును సార్. పంకే వేస్తుంది నా దెబ్బ. అవునా? బంకు ఉంది కదా, బంకు అని చెప్పిన పెట్టడం మంచిది కాదు. బంకు దగ్గర ఎట్లా ఉంటుంది అంటే చూసినాను, గమనించి ఈ ఊర్లో పిల్లలందరూ ఆడ బంకు దగ్గర కూర్చుని అదే మీరు పోవాలి వాళ్ళ ఆడే ఉంటుంది. గమనించిన బాగా గమనించి ఒకటే మాట చెప్పిన, పిల్లలకు ముందుగా పోకుండా చేశాను. అతనికి బంక్ తీసేయవయ్యా, తర్వాత తీసేసాను. ఏమయ్యా సార్ మీరే సార్ కొత్తది, మంచి కోసం చేసే పని చెడు కోసం అయితే మనం మంచి కోసం చేసే పని మనం అది మంచి పని చేస్తాం. ఈడ ఎవరో వాళ్ళు వచ్చి ఆదివారం ఏవో అమ్ముకుంటున్నారు, వాళ్ళని కూడా రాకుండా అవునా. ఆడ దూరం అంటే పిల్లలు ఇబ్బంది పడుతుంది. బూత్ బంద అవును సార్. బూత్ బంద మీరు పోవాలా, తెల్లవారుజామున రావాలా, ఆడపిల్లలు వచ్చిపోయి కష్టమవుతుంది. అప్పటికప్పుడు సొసైటీతో మాట్లాడి తాపేది మీకు వచ్చింది వేరే కదా ఉండేది. అక్కడే ఎందుకంటే మనకు దగ్గర ఉంటుంది, పిల్లలకు ఇబ్బంది లేకుండా అని కష్టపడి మీరు పోయిన తర్వాత పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. అవునా సార్? మీరు వెళ్ళిపోయినారు. 100 మందికి తలాదాసు వచ్చింది. ఆ కాలనీలో వచ్చిందండి, నాకు తెలియదు, ఊర్లో వాళ్ళకి తెలుసు. కానీ ఈడ చదువుకునే ఆ కాలనీ పిల్లలు వెళ్తారు, అదే ఇంటికి పోతారు. వాళ్ళతోనే వచ్చింది. ఎవరో ఒకరు వచ్చినారు ఇట్లా సార్ చూపించి మధ్యాహ్నం ఉదయమో ఎప్పుడో సాయంత్రానికి అయ్యేసరికి 10 మంది దాటుతుంది. అప్పుడు డాక్టర్ని పిలిపించినాను, చూపించినాను. ఇక్కడ హాస్పిటల్ మేల్దీని హాస్పిటల్కి పంపించాను, చూసి పంపించినాను. రాత్రి టింగెట్లు అప్పటికప్పుడు అందరినీ పిలుచుకొని జనరల్ హాస్పిటల్ ఉన్నాను. ఆడిపోతే వాళ్ళు సరిగా చూస్తారు, పిల్లలకు నీళ్ళు అవసరం అవుతున్నాయి. మోషన్స్ కదా పిల్లలకు వచ్చేది, వామిటింగ్స్ మోషన్స్ కదా, నీళ్ళు లేవు, సప్లై లేదు. ఆడ వాటర్ బాటిల్ కొని పిల్లలకు వాటర్ బాటిల్ పద్ధతి నాకు నచ్చలే. ట్రీట్మెంట్ సరిగా లేదు, ఇంతమంది పిల్లలు ఆడన్నాం, కరెంట్ సరిగా లేదు, వాళ్ళ ట్రీట్మెంట్ సరిగా లేదు, ఏమీ లేదు. వాళ్ళ సూపరింటెండెంట్ చెప్పి మీ మీద కలెక్టర్ రిపోర్ట్ చేస్తానని చెప్పి పిల్లలను రాత్రి ఇక్కడికే తెచ్చిన, ఇక్కడే ట్రీట్మెంట్ మొత్తం అందరినీ డాక్టర్లందరినీ ఇక్కడికే పిలిపించి ఇక్కడే పేరెంట్స్ వచ్చినారు. సార్ మా పిల్లల్ని తీసుకుపోతాం, పంపించాలి పంపించాలి. ఏమన్నా అక్కడ సరిగ్గా ట్రీట్మెంట్ లేకపోతే కష్టమవుతుంది కదా, అక్కడ పోతే మీకు ఇబ్బంది అవుతుంది. ఎట్టి పరిస్థితులలో మిమ్మల్ని పంపించేది మీ పిల్లల్ని ఇక్కడే నేను ట్రీట్మెంట్ అని చెప్పి మొత్తం 100 మందికి పైగా. అప్పుడు మన టీచర్లందరూ భలే సాయం చేశారు. అందరూ వాళ్ళ పిల్లలను వాళ్ళని కడగడం శుభ్రం భలే హెల్ప్, అంత ధైర్యంగా ఎదుర్కొన్నారు. మనకు సార్ సపోర్ట్ సార్ ముందే చెప్పిన, సార్ ఈ విషయము ఇప్పుడు వచ్చింది, పొలిటికల్గా అంత దిగుతారు, పేపర్లలో దిగుతారు, మనం ముందుగానే
కలెక్టర్ ఇన్ఫర్మేషన్ ఇద్దాము అని చెప్పి ఇస్తున్నాం. చేసే వాళ్ళం, ఎలా ఉండేవాళ్ళం అవన్నీ గుర్తొస్తున్నాయి. ఎంత రెస్పాన్సిబుల్గా తీసుకొని మమ్మల్ని చూసుకునేవాళ్ళు అనేది అనిపిస్తుంది. అప్పుడేదో చిన్నతనంలో మమ్మల్ని ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నారు అని చిన్నతనంలో తెలిసేది కాదు. మాకు మేము పేరెంట్స్ అయిన తర్వాత మాకు అర్థమవుతుంది. తర్వాత సార్ ఇందాక మాట్లాడినవే, సార్ ఎమోషన్ అవన్నీ చూస్తే మాకు కూడా కళ్ళలో మా సార్ వాళ్ళు మమ్మల్ని ఇంత బాగా చూసుకున్నారు మమ్మల్ని అనేసి మాకు కూడా కొంచెం అనిపిస్తుంది. థ్యాంక్ యూ వైస్ ప్రిన్సిపల్ సార్. నేను ఇక్కడికి 2006 సంవత్సరంలో శ్రీకాకుళం నుండి ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చినాను. అప్పుడు మొదలెట్ సార్ లేరేమో కదా, మురుగేశ్వర సార్ వచ్చారు కదా. అవును సార్. ఫస్ట్ బ్యాచ్ నాకు దాదాపు 25 సంవత్సరాల సర్వీస్. 25 సంవత్సరాల సర్వీస్లో నా సబ్జెక్ట్లో కాంబినేషన్, ఫిజిక్స్, మ్యాథ్స్, సైన్స్ కాంబినేషన్లో 99 మార్కులు సంపాదించిన మొట్టమొదటి స్కూలు గుమ్మకుంటాయి. అవునా సార్? నా 25 సంవత్సరాల సర్వీస్లో ఎప్పుడు నా 85, 90, 92 అట్లా వచ్చేది. నాకు అది 90 గుండ్లకుంట అంటే నా ఐడియా వచ్చాను. నా చెప్పులు ఇట్లా ఫంక్షన్ పెట్టుకున్నాను సార్ అనేలోగా సార్ మళ్ళీ ఫోన్ చేస్తాను. మొదలెట్ సార్ ఆ లైన్లోనే ఉన్నాను, అప్పుడు ఫోన్ చేస్తాను మళ్ళీ. సరే ఎట్లా తిరిగి అయినా సరే కొంతమంది అభిమానులు ఉన్నారు, గుర్తించినారు, వాళ్ళని కూడా మనం గుర్తిస్తాము అనే ఆలోచనతో పనులు ఉంటాయి. మామూలుగా ప్రతి ఒక్కరికి ఏదో పనులు ఉంటాయి, కానీ ఆ పనులలో అన్నింటిలోకెల్లా ఈ పని ముఖ్యమైన పని అనేటటువంటి ఉద్దేశంతో తప్పనిసరిగా రావాలనే పట్టుదలతోనే వచ్చినాను. ఆ విధంగా వాళ్ళ సమస్యను పరిష్కరించుకొని పోయేవాళ్ళు. అట్లా కొంతమంది ఐడెంటిఫై ఉంటారు. కొంతమంది మేము కూడా చదువుకునేదిలో బ్యాక్ బెంచ్ స్టూడెంట్నే, నేను ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్నే కాదు. అట్లా వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుని కంపల్సరీగా చూడాలనే ఉద్దేశంతోనే నేను రావడం జరిగింది. వచ్చేందుకు మహేష్ సార్ని ఇన్వైట్ చేస్తున్నాను సార్. ఇక్కడ పని చేయలేదు, ఇదే లాస్ట్. అవునా సార్? తర్వాత మళ్ళీ బిజినెస్ అది పోయి వచ్చినాము. నాకు ఒక కొడుకు, వాడు అబ్బాయి వచ్చేసి ఒక ఇద్దరు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. నేను వచ్చేసి మొదలు బిజినెస్ జనరల్గా స్కూల్ ఫీల్డ్లో లేను, దాని నుంచి బయటికి నెక్స్ట్ మన సైన్స్ సార్ అయిన నర్సయ్య సార్ని ఇన్వైట్ చేస్తున్నాం. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్రిన్సిపల్ సార్ గారు, గోపాల్ సార్ గారు, మహేష్ రెడ్డి సారు, గోడెల్ సారు, లోకేష్ అమ్మ, మా అంజలి మేడం, మాతో కూడా వచ్చిన మా వారియర్ మేడం, మీ అందరికీ ఎస్పెషల్లీ అంటే ఎన్నో 17 సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకొని ఒకసారి ఇటువంటి ఒక కార్యక్రమం చేద్దాము అనే ఆలోచన వచ్చి దాన్ని అమలు చేసి దీనికి ఇంతవరకు నడిపించి కారకులైనటువంటి ఎవరెవరో మన అందరికీ సంతోషం. అయితే ఇంకా కొందరు వాళ్ళ ఇంటి పరిస్థితులు మ్యాక్సిమం ఏంటంటే ఇటువంటివి కొన్ని సంఘటనలు అనేటివి జీవితంలో అప్పుడప్పుడు అడ్డుగా జరుగుతూ ఉంటాయి. అటువంటి కార్యక్రమాలకు మనము తప్పకుండా అటెండ్ కావాలి. అది మనం రాలేకపోయినామంటే అది బలమైన కారణము. మరి వారి ఇంటి సమస్య అయితే మనకు తెలియదు. మ్యాక్సిమం ఇటువంటి కార్యక్రమాల్లో నేనైతే ముందు వరుసలో ఉంటాను. ఎందుకంటే ఇవి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి ఇదేంటంటే మానవుడు సంఘజీవి, ప్రతి మనిషికి అవసరం. ఏదో ఒకప్పుడు ఎక్కడో ఒకసారి ఏదో విధంగా మన మంచి ఒకరు ఉంటారు అన్న మన మధ్య ఆ రిలేషను అటువంటిది కమ్యూనికేషన్ ఉన్నట్టయితే
మనం ఏడ ఉన్నా లేకుండా మన పని అనేది మనం సాధించుకోవచ్చు. గుల్లకుంటాన్ని గుర్తొస్తాను పోయిన ఉన్నాడు కదా అన్న పలానా పని నాన్ని ఫోన్ చేయడము, జమ్మల కంటే మహేష్ సార్ గుర్తు రావడము. ఇప్పుడే మీరందరూ మీ ఊళ్ళో కొంచెం చెప్పినారు, మాకు ఇప్పుడే మా ఎవరైనా పద్మావతి బత్తలూరు ఇప్పుడే చెప్పిన నేను బత్తలు మన దగ్గర ఉన్నాయని మా పిల్లలు నేను కనుక్కోలేదు. మా మండల సర్వేరు అంటే తెలియదు, అంటే పేరు నాకు ఐడియా అండి. ఇందులో సర్వేర్ అంటున్నా తర్వాత ఇప్పుడు సేవని తెలిసింది తర్వాత. అంటే ఈ వల్ల ఏంటంటే మన ఉద్యోగరీత్యా కానీ ఎప్పుడైనా సరే ఇటువంటివన్నీ సందర్భాలు అనేవి జీవితంలో బలాన్ని చేకూరుస్తాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకు తప్పనిసరి అటెండ్ కావాలని నేను కోరుకుంటాను. ఇంకా భరణి చెప్పినట్టు నా నైజం ఏంటంటే ఫస్ట్ నుంచి నేను రెబలే. నా డిగ్రీ 98 అయిపోయింది. 90 తర్వాత 2002లో 4వ అటెంప్ట్లో బీడీ సీట్ వచ్చింది సార్. 4 అటెంప్ట్లో ఫస్ట్సారి 1100 వచ్చింది, 2వసారి 1070 వచ్చింది, 3వసారి క్వాలిఫై కాలేదు సార్. కోచింగ్ పోయినా నెల్లూరుకి, అప్పుడు ఆ సంవత్సరం క్వాలిఫై కాలేదు. తర్వాత 4వ సంవత్సరం స్కూల్లో పని చేస్తూ చదువుకున్నాను. 1034 వచ్చింది బీడీ సీట్. జేవీఆర్ నంద్యాల చేసినాను. దాని తర్వాత బీడీ అయిపోవడము, భారతీయ డ్యాన్స్ స్కూలు, ఆ తర్వాత సాయి స్కూలు, మన 2004 బీబీఆర్ స్కూలు, ఆ తర్వాత పొద్దుటూరు నుంచి తిరిగి గుల్లకుంట నుంచి మళ్ళీ పొద్దుటూరు అయినాం అట్లా. సరే ఈ జీవిత గమ్యంలో ఒకటేంటంటే ఒకటే ఉద్దేశం, పిల్లోని ఏదో విధంగా గిచ్చో చదువు నేర్పించాలా. ఎందుకంటే ప్రొఫెషనల్ కాదు కదా చెప్పిపోనీకి. అవును సార్, చదువు చెప్పడం వేరు, చదువు నేర్పించడం వేరు. చదువు నేర్పించాలంటే తప్పదు, మనం ఏం చేయలేము, దానికి ఆప్షన్ లేదు. అంటే ఆ ఉద్దేశంలో భాగంగానే మిమ్మల్ని అందరినీ సార్కు తెలుసో లేదో అందరినీ ఇంటికి మోకాన్ని పెట్టించాను సార్. నేను చేతిచ్చి బాగుండదని బాగా జరిగిందా సార్. అయితే ఆ ఫలితం ఏంటంటే, అంటే మా ఉద్దేశం ఏంటంటే అంటే ఇట్నే టైం మామూలుగా ఫలితంగా మా సైన్స్ సబ్జెక్టులో 100% పాస్ అయినారు. హైయెస్ట్ మార్క్ వచ్చినాయి. ఆ సంవత్సరం మా సైన్స్ 100% పాస్ హైయెస్ట్ మార్క్ వచ్చినాయి. మొన్న ఇదంతా అయిపోయిన తర్వాత ఈ నుంచి ఇక్కడికి తర్వాత పొద్దుటూరు ఇది మామూలే నాన్న. ఇదేమంతా దానిపైన సైన్స్ అనేది హైయెస్ట్గా ఉంటుంది. నర్సరీ సార్ అంటే రెబలే, అది మామూలే. ఆ తర్వాత 2012 విఆర్ఏ విఆర్ఓ ఎగ్జామ్ జరిగింది. 2 రాసినాను. విఆర్ఓ మిస్ అయ్యి విఆర్ఏ వచ్చింది. మన భాషలో తలారి కట్టుబడి అంటుంటారు. ఊళ్ళో మన ఊళ్ళో ఎదగడ్డ పెట్టుకుని తిరుగుతుంటారు. ఆ విఆర్ఏ ఉద్యోగం వచ్చింది. పోవాలన్నా వద్ద డైలమాలు ఆలోచించి సరే గవర్నమెంట్ ఇచ్చారు కదా వెళ్ళినాము. మా సొంతూరులో పథకాలు అంటే అల్లగడ్డ మున్సిపాలిటీలో భాగం చేస్తూ ఆ ప్రయాణంలోనే 2020లో ప్రమోషన్ వచ్చింది. ప్రస్తుతాన్ని నేను విఆర్ఓ ఆళ్ళగడ్డ టౌన్కు, తర్వాత ఇన్ఛార్జి గ్రామం ఉంది జమ్మలిన బాచాపురంని, దాన్ని చేస్తున్నాను. 2012 అది పోయిన తర్వాత అంటే ఆ విఆర్ఏ అనేది కొంచెం ఫ్రీ, మనకు రెస్పాన్స్ లేనటువంటి ఉద్యోగం. అది విఆర్ఓ పిలిస్తే పలుకుతాము, లేకుంటే ఆఫీసులో పిలిస్తే ఏం చేయాలి, బాగా టైం వెళ్ళిందని ఆళ్ళగడ్డలో సిడిఎస్ హై స్కూల్ ఉంది, పోయినా ఫిజికల్ సైన్స్ చేస్తున్నాను. 12 రోజులు చెప్పినా రసాయన బంధం అని చాప్టర్ ఉంది సార్. అంటే ద్విబంధం, త్రికబంధం, సమయ బంధం అని చాప్టర్ చెప్పిన తర్వాత 11 రోజు ఎగ్జామ్ పెట్టినాను. వాళ్ళు ఏం రాయలే, వాళ్ళ అడిసి రేపు మా తప్పకుండా రాయాలని చెప్పినాను. వాళ్ళు రాయలే. అంటే వచ్చి పెట్టినాక వాళ్ళు ఏం చేయాలా అని ఇంకా మోకాన్ని నిలబెట్టించి పటాపట యువల చెంప మీద ఆల చెంప మొత్తం కొట్టేసి 2012 కొట్టిన బాగా కొట్టినా. కొట్టడంలో మామూలే మళ్ళా. ఆ తర్వాత అది హెడ్ మాస్టర్కు కంప్లైంట్ పోయింది. పొద్దున్న 13వ రోజు హెడ్ మాస్టర్ ఇచ్చినాడు, ఏమది విషయం ఏమి అని. అంటే ఇక మళ్ళీ సార్ చెప్పినాము, అంటే కంప్లైంట్ వచ్చింది అని. అంటే ఏంటి నీ ఉద్దేశం చెప్తా, ఉండాలని పోవాలన్నా అంటే నాకు ఒకటి ఉంది కదా, అది నాకు ఒక బలం ఉంది అంటే పిల్లలు అంటే సార్ చదువు చెప్పాలన్నా నేర్పించాలన్నా అని అడిగింది. అప్పుడే మాట
అంటే ఏంటి తేడా అన్నాడు. చదువు చెప్పమంటే లెక్చర్ లాగా ప్రొఫెసర్ లాగా వస్తాను, గోడ కలుసుకుంటాను 4 నెలలు చెప్పుకుంటాను, పోతూ ఉంటా. రేపు రిజల్ట్ గురించి నన్ను అడగద్దు. ఏం సార్ ఏంటి చదువుకుంటాం నేర్పించమంటావా ఈ కామన్ బరాయించా అంటే ఉంటా. బరాయించండి అంటే అనుకుంటే సంశయం అన్నాడు ఏం చెప్పాలో అని పప్పు నాకు అర్థమైంది. ఓహో అంటే అప్పటికేందంటే అమ్మ జనరేషన్ ఏంటంటే నేను 98 నుంచి 2012 వరకు ఏడైనా ఇదే ప్రాసెస్. ఏంటంటే తరాలు మారుతున్నాయి, ఒకరి నుంచి ఒకరు పేరెంట్స్ ధారావాళ్ళు జనరేషన్ పూర్తిగా మారింది. ఒకటి అప్పటికి ఇప్పటికి వ్యవస్థ అనేది దగ్గరగా సెల్ రూపంలో ఆన్లైన్ కంప్యూటర్ ఇవన్నీ వచ్చిన వల్ల అవకాశాలు బాగా దగ్గరకు వచ్చేసినాయి. ఇంకా అక్కడేంటంటే మనం టీచింగ్ ఫీల్డ్కు ధరంగా ఉండేది కదా అని కాడికి 13 రోజే నేనే కానీ సార్ నేను రాలేలే, నేను కూడా పని చేయాలి. ఆ విధంగా అయితే నా జీతం యాజ్ఞ ఇచ్చేసి షెడ్యూల్ చేయాలి ఇచ్చేసినాడు. తర్వాత నేను 8 ఏళ్ళు వేరే వాళ్ళ ఒక గవర్నమెంట్ హెడ్ మాస్టర్ కింద గుమ్మస్తాగా సాయంత్రం చీటీ కలెక్షన్ మా సాయంత్రం కలెక్షన్ చేసుకుంటాను డబ్బులు. ఆ పని చేసుకుంటూ తర్వాత 2000 ప్రమోషన్ రావడము. ఎంఆ సార్ దగ్గర పిలిపించి నువ్వు మనసు రోడ్డమ్మని తిరగడం, డబ్బులు వసూలు చేయడం బాగుండదు, నువ్వు తలారి కాదు, ఇప్పుడు విఆర్ఓవు ఒక అధికారివి అని చెప్తే మానుకున్నాను. ఇది నా ప్రస్థానం సంగతి. నాకు 2 పిల్లలు. పెద్ద అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, హైదరాబాద్ నారాయణలో ఇచ్చినాను. చిన్న అబ్బాయి 8th క్లాస్ అయిపోయింది. మా ఇద్దరికి పిల్లలకు ఫీజులే మా కాబట్టి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం పెద్దోని ఖర్చు పెట్టున్నాము. చిన్నోడికి ఇంకా ప్రస్తుతానికి 9 కొత్త 9-10 అయిపోయిన తర్వాత మళ్ళీ ఖర్చు. ఫస్ట్ టైం కేరళ టీచర్గా వచ్చినాను. అంటే 2003లో వచ్చినాను, 2004లో మ్యారేజ్ చేసుకున్నాము. తర్వాత కొంచెం అంటే మాకు చాలా కష్టాలు, అంటే లవ్ మ్యారేజ్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేదు, నేషనల్ సపోర్ట్ లేదు. కొంచెం ఇక్కడ ఉన్నప్పుడు కూడా నేను కొంచెం డిప్రెషన్ స్టేజ్లోనే ఉంటాను. ఎందుకంటే అప్పుడు నాకు ఫస్ట్ బాబు పుట్టి చనిపోయాడు. తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ టైము మా అత్తగారు నన్ను సరిగ్గా చూసుకోలేదు. అప్పుడు ఇంకా నాకు ఎవరు లేరు, ఎలా చేయాలో తెలియదు. నేనే వచ్చేసిన ఆయన దగ్గరికి, ఇక్కడ వర్క్ చేసుకున్నాడు. నేను చూసిన ఉంటే నీతో పాటు ఉంటా, లేదంటే ఎక్కడికైనా వెళ్ళిపోయిందే ఉండలేను. ఇక్కడికి వచ్చినాను. కానీ అప్పుడు కూడా మైండ్ స్టేబుల్గా లేదు. ఎప్పుడైనా రిలాక్స్గా ఉండేది. ఇక్కడ స్కూల్లో మీకు ఒక 5 members 6 members నడుచుకోవడానికి. అలాగే నేను ఇప్పుడు దాదాపు 2004 నుంచి 24 అయింది కదా, 20 years సర్వీస్. నాకు ఫస్ట్ టైం గెట్ టుగెదర్ పార్టీ అటెండ్ అవుతున్నాను. ఎక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైంలో చిన్న పిల్లలకు చెప్పేదాన్ని. తర్వాత హై స్కూల్కి వెళ్ళాను. అంటే ఒకసారి విద్యార్థులు స్కూల్లో పోయినాను, పొద్దుటూరులోనే గెట్ టుగెదర్ పార్టీకి పోయినాను. ఇప్పుడు కూడా నేను ఇంగ్లీష్ టీచర్గానే వర్క్ చేస్తున్నాను. పిల్లలతో నేను కూడా పనిష్మెంట్ ఇచ్చేదాన్ని. అప్పుడప్పుడు బాగా తల్లిదండ్రులు తిన్నాను. నా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఇయర్ 99 వచ్చింది 100కి. మా ప్రైవేట్ స్కూల్లో బాగా మంచి స్కోర్ చేశాము. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో, నంద్యాల డిస్ట్రిక్ట్ లెవెల్లో మా స్కూల్ అబ్బాయి 593తో ఫస్ట్ ప్లేస్కి వచ్చినాడు. డిస్ట్రిక్ట్ లెవెల్లో 3rd ప్లేస్, అలాగే స్టేట్ లెవెల్లో 6th ప్లేస్లు కూడా వచ్చినాడు. అంటే మా టీచర్స్ అందరూ బాగా కృషి చేస్తాం కాబట్టి అది కూడా నాకు చాలా, అంటే 10th బ్యాచ్ నేను 3 times చెప్పినాను. ఫస్ట్ టైం 98 వచ్చింది, సెకండ్ టైం 97 వచ్చింది, ఈ టైము 99 వచ్చింది. టీచర్గా నేను హ్యాపీగా ఫీల్ అయినాను. ఎందుకంటే మేము కూడా ప్రైవేట్ టీచర్స్ అంటే మామూలుగా వాళ్ళు ఏం చెప్తే జీతాలు తీసుకుంటారు, పని చేస్తారు, అంతే కదా అని అనుకున్నాను. కానీ అక్కడ కూడా మేము 100% డెడికేషన్ చేస్తే మాత్రమే మా వరకు మేము ఫుల్ఫిల్గా చేసేది. ఏది ఏమైనా సక్సెస్ అయినాము. ఇంకా ఎప్పుడు లైఫ్లో రాలేని హ్యాపీనెస్ ఈరోజు అంటే ఒక సైడ్ బాధగా ఉంది, ఒక సైడ్ హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే నేను మీకు చదువు చెప్పకపోయినా కూడా నర్సే సార్ భార్య అనే నన్ను బాగా సన్మానం చేసినారు. నా లైఫ్లో ఎప్పుడు నేను మర్చిపోలేను. ఎప్పుడైనా ఒక టీచర్కి తన పిల్లలు ఎలా ఉండాలో వాళ్ళకన్నా ఎక్కువ వాళ్ళు చదువు చెప్పే పిల్లలు. నేను దాదాపు
నేను చెప్పలేను, ఎంత 1000 మందికైనా చదువు చెప్పిండొచ్చు. ఎక్కడైనా పిల్లలు బాగానే ఎప్పుడు చూసినా పలకరిస్తారు, పర్వాలేదు. అంటే ఇప్పుడు జనరేషన్ కొంచెము మా పిల్లల్లో కూడా చూస్తున్నాం కదా, ఎక్కడైనా హాలిడేస్కి వచ్చేటప్పుడు స్కూల్ దగ్గరికి పోయి సార్ వాళ్ళ పలకరించి రాలి అన్నా కూడా ఏమో నాకు రాబుద్ది రాలేదని అంటారనమాట. కానీ బలవంతంగా పిలుచుకొని పోతాం ఖచ్చితంగా. పిల్లల టీచర్స్ అందరితో మాట్లాడి రావాలి. ఎందుకంటే ఒక టీచర్గా మేము కూడా కోరుకుంటాం మన పిల్లలు ఎక్కడ చూసినా మనం కలవాలా, మాట్లాడాలా అనుకునే వాళ్ళము. కాబట్టి మా పిల్లల్ని కూడా ఖచ్చితంగా టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలా, మాట్లాడాలా అని తీసుకువెళ్తాను. ఉండదు అయినా కానీ ఆయన దృష్టితోనే బాగా చదివి 570 తెచ్చుకున్నారు. తర్వాత ఇప్పుడు ఇంటర్లో మాత్రం కొంచెం డిసప్పాయింట్ కానీ అంటే IIT మా స్థాయిని మించి మేము చదివిపిస్తున్నా. ఇంకా కొంచెం రిసల్ట్ కోరుకుంటున్నాను. ఎందుకంటే మా కష్టానికి ఫలితం మా పిల్లల మీద రావాలా. మేము దాదాపు 12 years బాగా కష్టపడినాం. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చినాక కొంచెం రిలాక్స్. ఇప్పుడైతే హ్యాపీగా టెన్షన్ లేకుండా ఉంటున్నాము. ఇద్దరు వర్క్ చేస్తున్నాము. పిల్లలు కూడా మా హ్యాపీనెస్ అంటే మా కష్టాలని అర్థం చేసుకుంటున్నారు. అలాగే ఈ ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఆనందంగా ఉంది. నాకు ఫస్ట్ టీచింగ్ క్లాస్ అంటే మీ క్లాసే అనమాట. నేను అంతవరకు ఎక్కడ టీచ్ చేయలేదు. ఫస్ట్ వీళ్ళ క్లాసెస్ అన్నారు. టీపీటీ అయిపోయిన తర్వాత, తెలుగు పండిట్ అయిపోయిన తర్వాత వీళ్ళ క్లాస్లో బాగా అందరూ చదివే వాళ్ళు ఉన్నారు. నాకు మంచి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇందాక మిగతా నింది వస్తానే మనకు చెప్పడం వల్లే టీచర్కి జాబ్ వచ్చింది, అది మాత్రం గ్యారెంటీ సార్. అది 100 సార్లు చెప్పిన తర్వాత కంటెంట్లో 100 వచ్చినాయి సార్ ఈ సబ్జెక్టు. అంతకుముందు 2003లో రాస్తే సబ్జెక్ట్లో 10 తగ్గినాయి అసలు సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా. వీళ్ళకి చెప్పడం వల్ల నాకు ప్రతి పేజీలో ఏముంది అని ప్రతి ఒక్కటి బాగా గుర్తుండిపోయి జాబ్ రావడానికి కారణం మీ బ్యాచ్ ఎందుకంటే మన కనపడి మేడం ఇట్లా అనుకుంటున్నాము రావాలి అంటే పిల్లలందరినీ చూడొచ్చు అని అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు రావాలా అని నేను నాకు ఒకటి మాట్లాడాను. సార్ వాళ్ళందరినీ కూడా కలిసినందుకు చాలా సంతోషంగా. నాకు ఒక పాప ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక పాప 10th అయిపోయింది. ఇంకా సార్ గురించి మీకు తెలిసిందే కదా. సైన్ చేయాలి. ఆ సైన్ చేస్తున్నాను ఆ బెంచ్ దగ్గర ఆ సైన్ చూసి అక్కడ కూర్చున్న అమ్మాయి సార్ మీరు పోయింది సార్ కదా అని సైన్ చూసి గుర్తుపడింది. ఎవరు అమ్మాయి? ఇంద్రజ. అక్కడ పోలింగ్ ఆఫీసర్లలో ఆ అమ్మాయి అక్కడ ఆ రిసెప్షన్ అక్కడ ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకోసారి మండలంలో ఎంఆర్ఓ పని మీద పోతే ఎంఆర్ఓ ఆఫీస్లో అక్కడ సర్వేయర్ దగ్గర పోయేసి మీరు కొంచెం డీటెయిల్స్ తీసుకున్నంటే సర్వేయర్ మండలంలో పోతే మండల సర్వేయర్ అక్కడ నేమ్ ప్లేట్ ఉంది. పోతే లోపల మండల సర్వేయర్ ప్లేస్లో అమ్మాయింది ఇంద్రజ. అంటే మాకు ఎప్పుడు నిజంగా తృప్తి కలుగుతుందంటే అంటే మేము చదువు చెప్తేనే మా విద్యార్థులు ఆ స్థాయికి పోయారనుకో, అందులో మాది కూడా ఒక బిందువు లాంటి ఒక పాత్ర అయితే ఉంది కదా అనేటువంటి తృప్తి మాకు ఉంటుంది. అందుకే నర్సయ్య సార్ కానీ మేము కానీ పిల్లల విషయంలో ఎందుకు కఠినంగా ఉంటామంటే మీ తల్లిదండ్రులు కనేటటువంటి కళలు కూడా అలాంటివే. వాళ్ళు కష్టపడి వాళ్ళు పనులు చేసుకుంటూ ఇక్కడ చూస్తే నిజంగా మాకు అనిపించేది శ్రావణ అంటే పండగల పబ్బంలా ఈయన్నే అది నిజంగా బాధ అనిపించేది మాకు కూడా. పిల్లలు ఏడ్చేవాళ్ళు పండగ వస్తే పోకపోతే. అప్పుడు చెప్పేటండి అరే మీరు లైఫ్లో ఏదైనా సాధించండి రా, ప్రతిరోజు పండగే రాప్పుడు ఇంకా అని పిల్లలు కూడా చెప్తా వచ్చేవాళ్ళు. నిజంగా ఆ పరిస్థితి అలా కష్టపడ్డారు కాబట్టి మీ బ్యాచ్లో చాలామంది సెటిల్ అయ్యారు. మరి ఈ సందర్భంగా మీరు ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఒక 2 విషయాలు మీకు చెప్తా ఉన్నాను. ఇప్పుడు కొంతమంది గ్యాదర్ అయినారు, ఇంకా గ్యాదర్ కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. భవిష్యత్తులో వాళ్ళని కూడా కలుపుకొని మీరందరూ కూడా ఒక టీమ్గా ఒక 3-4 దాన్ని లీడ్ చేసుకొని ప్రతి సంవత్సరం ఈ రోజున మనం కలవాలి. ఆ కలిసే రోజు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి మీ వాళ్ళే. ఎందుకంటే మీరు కలవాలి. ఇంట్లో మీ భర్తలు వాళ్ళ ఫ్రెండ్స్తో కలుస్తుంటారు, తిరుగుతుంటారు, ఓకే వాళ్ళు రిలాక్స్ అయిపోతుంటారు. బట్ మీ మానసిక సంఘర్షణలు మీరు ఎప్పుడు షేర్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే మీరు రిలీఫ్ అయిపోతారు. ఈ సమస్యలు కొన్ని సాల్వ్ కాకపోయినా కూడా ఆ మనసు తేలికైపోతుంది. అటువంటి పరిస్థితుల కోసమైనా సరే మీరు ఒక డేట్ అనేది ఎంచుకొని కలవడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా. మరి అటువంటి కలిసేటప్పుడు మీలో మీ ఫ్రెండ్స్లోనే కొందరు ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు,
వాళ్ళ పిల్లల చదువు కోసం కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నప్పుడు కొంచెం సహాయం ఏమి కాదు. నెలకు 100 రూపాయలు అంటే ఏం కాదు, సంవత్సరానికి ఒక 1000-1200 రూపాయలు ఏం కాదు సంవత్సరానికి. అటువంటిది మనం గ్యాదర్ చేసుకొని ప్రతి సంవత్సరము ఎవరైతే బాగా అవసరం ఉందో ఆ కుటుంబానికి, మీ ఫ్రెండ్ కుటుంబం ఎవరో కాదు, వాళ్ళకి చేయగలిగితే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. అడుగుతారు ఏమి ఇంకోటి మనమే ఇంకోటి వాళ్ళు లేరా, బంధువులు లేరా అంటారు. మంచి పని చేసేటప్పుడు ఆలోచించాలి. తప్పుడు పని చేసేటప్పుడు ఏదో మనం ఆలోచించాలి, తప్పు కదా అని. మంచి పని చేస్తున్నారు, ఒకరిద్దరు అనేవాళ్ళు ఉంటారు, డోంట్ కేర్, పట్టించుకోవద్దు. చేసేది మంచి పని కాబట్టి మీరు కలెక్ట్ చేసుకోండి. ఆ కలెక్ట్ మీరు ఏదన్నా ఉంటే దాంట్లో ఉన్నటువంటి ఆ భాగస్వామ్యం మేము ముందు ఉంటాం. ఇంకా ఏదో మేము కూడా మా సహాయంగా కూడా మేము చేస్తాం. మీరు ఒకటి ఏదైనా కలెక్ట్ చేసుకుంటాం, మేమందరం కూడా మాట్లాడుతాం. ఇంకే వద్దని సరే గ్యాదర్ చేపిస్తాం. గతంలో మేము చేస్తాం. కొంచెం మా స్టూడెంట్స్ అంటే ఇక్కడ కాకపోయినా కొన్ని స్టూడెంట్స్ ఇప్పుడు కరోనా టైంలో రైస్, కందిపేడలు కొన్ని పల్లెలకు మొత్తం ఊళ్ళు కొట్టుకొని పోతే సుమారు ఒక 80,000 డబ్బులు కలెక్ట్ చేసుకుని అందరూ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సాఫ్ట్వేర్ చేసి వాళ్ళ పార్టిసిపేషన్ అందరూ కూడా వాళ్ళతో నిత్యావసర వస్తువులు వాళ్ళకి ఇచ్చేసారు. తర్వాత కరోనా టైంలో ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లకు శాలరీస్ లేవు. ఆ టైంలో పాపం చూడండి గురువు యొక్క స్థానం. అక్కడ ఉన్నటువంటి గురువు చాలామంది ఏం చేశారంటే బేల్దారులుగా వెళ్ళారు, కొంచెం ఇస్త్రీ చేసుకుంటున్నారు, చదువు చెప్పి టీచరే. మరి వాళ్ళ ఆ పరిస్థితిలో చూడలేక ఒక అమౌంట్ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి రైస్ ప్యాకెట్లు, వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవన్నీ వేశాం. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే బయట కావచ్చు, చాలామంది అనాథ పిల్లలు ఉన్నారు కదా, చాలామంది వృద్ధాశ్రమాలు ఉన్నాయి కదా, అటువంటి వాటికి ఏటికైనా సరే ఒక మంచి పనికి మీరందరూ ఈ సందర్భంగా పూనుకుంటే బాగుంటుందేమో అనేది నా ఒక ఆలోచన. దీనిపైన మీరందరూ ఆలోచించే నిర్ణయం తీసుకోండి. దానికి తగిన కాంట్రిబ్యూషన్ నా వంతు కూడా మీరు ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నా కూడా మేము చేస్తాం మంచి పనికి. సో మీరందరూ కూడా ఇలా కలుస్తూ అందరూ హ్యాపీగా ఉండాలి. ముఖ్యంగా ఒకటి చెప్పేదమ్మా, మిమ్మల్ని నర్సరీ సార్ ఎలా కొడుతున్నారో మేము ఎలా కొడుతున్నాము. ఇప్పుడు కొట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు మేము అలా కొడితే అయినా మనసు ఊరికండదు నిజంగా సార్ ఇంట్లో కొడితేనే ఊరుకున్నారు. వాళ్ళు తప్పు చేసినప్పుడు లేకపోతే మా సరిగా రానప్పుడు ఎవరు గుర్తుకు వస్తా అంటే వాళ్ళు గుర్తుకొచ్చి మేము కొట్టట్లా. ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ వాళ్ళని కష్టపడి వీళ్ళని కొట్టేటప్పుడు వీళ్ళ అమ్మ వీళ్ళని వాళ్ళు ఏమనేవాళ్ళు కాదు. వీళ్ళ పిల్లల్ని కొట్టే వీళ్ళే పోతారు. ఇప్పుడు అదే కొడతారు మా పిల్లలను అని ఏం బాగుంది సార్, అదే కొట్టమని చెప్తాను. మీరు చెప్పేది అదే. ఇప్పుడు పరిస్థితి అలా ఉంది కాబట్టి, జనరేషన్ చేంజ్ అయింది కాబట్టి మన పిల్లలకి ఆ టీచర్ యొక్క ఆ చదువు యొక్క విలువ, అవును సార్, కొన్ని సంస్కారం ఇవి మన పిల్లలకు నేర్పించాలి. ఇదే మీరు ఒక 40 మంది పిల్లలు ఉంటాయంటే 40 కుటుంబాలకు రానులు, 40 కుటుంబాలను తీర్చిదిద్దే వాళ్ళు 40 తరాలు పిల్లలను తీర్చిదిద్దే బాధ్యత మీ తల్లుల చేతుల్లో, మీ చేతుల్లోనే ఉంది. మరి వాళ్ళకు మంచి విషయాలు, సంస్కారంతో కూడినటువంటి పెద్దలకు గౌరవము. సమాజంలో మీరు అనుకోవచ్చు నేను కష్టపడినాను కదా, నా కొడుకు నా కూతురు ఏ కష్టపడకుండా వీళ్ళడు పెరగాలి, పెంచాలి అలా అనుకోవద్దు. కష్టం విలువ తెలిసేటట్టు చూడాలి, డబ్బు విలువ తెలిసేటట్టు వాళ్ళకి చూపించాలి. అలా వాళ్ళకి కష్టము నష్టము అన్నీ రుచి చూపిస్తూనే కొన్ని విలువలతో మన పిల్లల్ని పెంచాలి. మన పిల్లల్ని కొడతానే పోయి మనము టీచర్ల మీద దండయాత్ర చేస్తే పొద్దున పిల్లలు అటు టీచర్ భయం ఉండదు, ఇటు మీ భయం ఉండదు. సమాజంలో లాస్ట్కు పోలీసుల చేతుల్లో ఎప్పుడో చోటు లాఠీ దెబ్బలు తప్పు, అంతే కదా. మరినే నువ్వు తిరుగుతున్నావు లాఠీ తీసుకొని, గుర్తుందా? మరి అంటే మాకు గుర్తొచ్చేది అదే. సరే టయానికి పడుకోబెట్టడం. హాస్టల్ ఉన్నారు కదా, తల్లి గర్భంలో ఉన్నట్టుగా ఎప్పుడైతే మీరు బయట వెళ్ళిపోతారో బయట తెలుస్తాను మీకు, అప్పుడు అర్థమవుతుంది. అది అర్థమవుతుంది. బయటకు పోయిన తర్వాత సమాజంలో ఎన్ని రకాల మనస్తత్వాలు ఉంటాయి, ఎన్ని మోసాలు ఉంటాయి, ఎన్ని తరగతి ఇది మనకు ఏం చేసినాం కాబట్టి అవి మన పిల్లలకి మన అనుభవాలు పంచుతాయి. కష్టమైన నష్టమైన చదువు మాత్రము సంస్కారం, చదువు మాత్రమే దాంతోపాటు సంస్కారం ఉండాలి. అప్పుడు ఆ
పిల్లవాడు ఎక్కడున్నా కూడా రాణించగలుగుతారు. అటువంటి తరాన్ని తయారు చేసే బాధ్యత తల్లులుగా మీకు ఉంది కాబట్టి ఒకసారి గుర్తు చేస్తూ. సో చూశారు కదా ఫ్రెండ్స్, సార్ వాళ్ళు కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడారు. మేమందరం గర్ల్స్ స్కూల్ అనమాట. మమ్మల్ని అయితే మా సార్ వాళ్ళు చాలా కేరింగ్గా చూసుకునే వాళ్ళు, ఎందుకంటే డే అండ్ నైట్ అక్కడే ఉండేటోళ్ళం. ఎక్స్పెషల్లీ ప్రిన్సిపల్ సార్ అయితే పాపం మాకు టీ చేపించి మాకు 10th క్లాస్లో మంచిగా కూర్చోబెట్టి చీకట్లో కూడా చదివించేటోళ్ళు. అసలు అంటే పేరెంట్స్ కంటే కూడా మాకు ఎమోషన్ సార్ వాళ్ళకు ఉండేది, ఎందుకంటే 6th నుండి 10th వరకు ఓన్లీ హాలిడేస్కి ఇళ్ళకి వెళ్ళేటోళ్ళం, కానీ 24 గంటలు అక్కడే ఉండేటోళ్ళము. సో బయటి స్కూల్స్ కంటే ఇలా హాస్టల్స్ స్కూల్స్ వాళ్ళు టీచర్స్ మీద బాగా ఎమోషనల్ ఉంటాము. ఆ తరం అంటే 90s బ్యాచ్ కాబట్టి ఎక్కువ ఎమోషన్ ఉన్నాం, కానీ ఇక్కడి వాళ్ళు ఇప్పుడు టైంలో ఎవరు ఉండలేరు. సో ఇక్కడైతే ఇది న్యూ బిల్డింగు, అంటే మేము చదివినప్పుడు అక్కడ గుడిలో చదివామన్నమాట. మీకు చూపించాను కదా క్లాస్ రూమ్స్. ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ బిల్డింగ్ అనమాట. ఈ బిల్డింగ్కి 10 ఎకరాల స్థలము నేను చెప్పాను కదా మా మామయ్య వాళ్ళని. సో పొన్నపరెడ్డి శివారెడ్డి పేరు మీద 10 ఎకరాల పొలం ఇచ్చారనమాట ఈ స్కూల్కు. సో ఆ 10 ఎకరాల స్థలంలో ఈ బిల్డింగ్ మంచిగా కన్స్ట్రక్ట్ చేశారండి. ఇప్పుడైతే చాలా మంచిగా ఉన్నాయి. ఇదైతే క్లాస్ రూమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్. ఇప్పుడైతే పిల్లలకి మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి. మొత్తం మనమంటే తెలుగు మీడియంలో చదివి మేము చాలా ఇబ్బందులు పడినాం, అట్లా కాదు. ఇప్పుడైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇదైతే కిచెన్ అండి, డైనింగ్ హాల్, కిచెన్, చాలా పెద్ద ప్లేస్, గ్రౌండ్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడైతే కిచెను. మేమైతే అసలు వర్షం పడినప్పుడు తినడానికి కూడా ఇబ్బంది పడేటోళ్ళం. అసలు ఎందుకో ఏమో కానీ మాకు 5-6 సంవత్సరాలు కూడా మాకు అప్పుడు బిల్డింగ్ లేకుండా ఆగిపోయింది. ఇప్పుడు పిల్లలు అయితే మంచిగా వసతులతో మంచిగా చదువుకోవచ్చండి. ఇదైతే గుండ్లకుంట స్కూలు, APSRR గర్ల్స్ స్కూల్ అనమాట. ఇంటర్ కూడా ఉంటుందండి. ఎవరైనా జాయిన్ చేయాలంటే అడ్మిషన్స్ ఉంటాయండి ఈ జూన్లో. ఒకసారి కనుక్కొని జాయిన్ చేయండి ఒకసారి ప్రిన్సిపల్ సార్ని. అంటే అక్కడ గుండ్లకుంట స్కూల్ దగ్గరికి వెళ్తే ఈ జూన్లో అట్లా అడ్మిషన్స్ కూడా ఉంటాయి. మీ పిల్లలకు మంచిగా ఇంటర్ వరకు ఎటువంటి ఫీజు, వాళ్ళే యూనిఫామ్లు ఇస్తారు, వాళ్ళే షూ ఇస్తారు, వాళ్ళే మనకు నెలకు 100 రూపాయలు సబ్బులకు కూడా ఖర్చులకు ఇస్తారు, బెడ్షీట్లు ఇస్తారు, ప్లేట్లు ఇస్తారు. అసలు ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి. మాకైతే మార్నింగ్ టిఫిను, బ్రేక్ఫాస్ట్ ప్లస్ బూస్ట్ పాలు పెట్టేటోళ్ళు. మధ్యాహ్నం లంచ్కి అన్నం, పప్పు, సాంబారు, తర్వాత ఎగ్గు, డైలీ ఉడకబెట్టిన ఎగ్గు పెట్టేటోళ్ళు. మేమైతే ఆ ఎగ్గు తినలేక పడేయడము, లేకపోతే బయట ఎవరన్నా స్నాక్స్ అమ్మే వాళ్ళకి ఇచ్చేటోళ్ళం. అసలు మాకు అప్పుడు ఆ వాల్యూ కూడా తెలిసేది కాదు. అసలు ఫుడ్ అయితే చాలా బాగా పెట్టేటోళ్ళు మేము ఉన్నప్పుడు అయితే. ఇప్పుడైతే నాకు తెలియదు, కానీ నైట్ పూట అయితే కంపల్సరీ అన్నం, పప్పు, కర్రీ, అరటిపండు ఇచ్చేటోళ్ళు కంపల్సరీ, సాంబారు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ 4 o'clock స్నాక్స్ పెట్టేసి, అంటే బాయిల్డ్ శనగలు కానీ పెసలు కానీ, తర్వాత అప్పుడప్పుడు వేయించిన అటుకులు, అవి అయితే అటుకుల కోసం అయితే కొట్టుకునే వాళ్ళం. స్నాక్స్ బాగుంటాయని బిస్కెట్స్, పార్లేజీ బిస్కెట్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత ఈవినింగ్ కూడా బూస్ట్ పాలు పోసేటోళ్ళు, మార్నింగ్ బూస్ట్ పాలు పోసేటోళ్ళు 1/2 గ్లాసు. అసలు ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగా పెట్టేవాళ్ళు మేము ఉన్నప్పుడైతే. ఇంకా హైలైట్ విషయం ఏంటంటే మా ఫ్రెండ్స్ చేతిలోనే ఆ ఫుడ్కి ఇచ్చే సామాన్ల కీ కూడా ఉంటుంది. సో ఇదంటే స్కూల్ అంటే. మేమైతే చాలా ఎమోషనల్ అయ్యాం. ఈ వీడియో ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినైతే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మీ ఫ్రెండ్స్ గుర్తొస్తే మీరు కూడా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోండి. మేమైతే చాలా ఎమోషనల్ అయినాం. ఇంకా మా ఫ్రెండ్స్ చాలామంది రాలేకపోయినారు. సో ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.